హీరో నాగార్జున గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే ఆయన నట సామ్రాట్ నాగేశ్వరరావు కుమారుడని, మన్మధుడని, గ్రీకు వీరుడని, అమ్మాయిల కలల రాకుమారుడని ఇలా రకరకాలుగా చెప్తుంటారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుగ్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. వెండితెర మీదే కాదు, బుల్లితెర మీద కూడా తనకు ఎవరూ పోటీ లేరని బిగ్ బాస్ షోతో నాగార్జున నిరూపించుకున్నారు. నాగార్జున కంటే ముందు ఎన్టీఆర్, నాని వంటి వారు బిగ్ బాస్ హోస్ట్ గా పనిచేశారు. కానీ నాగార్జున అంత అందంగా వారు కనిపించలేకపోయారు. బిగ్ బాస్ 3వ సీజన్ నుంచి ఇప్పటి వరకు నాగార్జుననే హోస్ట్ గా పనిచేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లతో నాగార్జున కలిసిపోతుంటారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పలువురి కంటెస్టెంట్లకు నాగార్జున సాయం చేస్తుంటారు. నాగార్జున హోస్టింగ్ పై దాదాపు అందరూ కూడా ప్రశంసలు కురిపించిన వారే. అయితే ఒక కంటెస్టెంట్ మాత్రం నాగార్జున హోస్టింగ్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునకు హోస్టింగ్ చేయడం చేతకాదనే అభిప్రాయాన్ని సదరు కంటెస్టెంట్ వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఇలా నాగార్జున మీద విమర్శలు చేసింది మరెవరో కాదు, సోనియా ఆకుల. బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో పాల్గొన్న సోనియా ఆకుల నాగార్జున హోస్ట్ గా సరిగ్గా లేరని ఆమె అభిప్రాయపడ్డారు. నాగార్జున హోస్టింగ్లో తాను కొన్ని లోపాలు గమనించానని అన్నారు. హౌస్ మేట్స్ తో ఆయన వ్యవహరించే తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రానా హోస్ట్ గా వస్తే బాగుంటుందని ఆమె చెప్పడం జరిగింది. సోనియా ఆకుల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి. కొంతమంది ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా మరికొందరు నాగార్జునను సమర్థిస్తున్నారు. ఇక సోనియా ఆకుల విషయానికి వస్తే 2019లో విడుదలైన జాజిరెడ్డి సినిమాతో ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆమె రెడ్డి సోదరి పాత్రను పోషించారు. కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ వంటి సినిమాల్లో ఆమె నటించారు. ఆ తరువాత ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో ఆమె పాల్గొన్నారు. సోనియా ఆకుల 2024లో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో పాల్గొన్నారు. ఆ షోలో ఆమె తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పే స్వభావంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆమె కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా మారాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.